పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. సో మనం ఈసాట్రిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం. అందులో సింహరాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. మనం సింహరాశిలో మనం ప్రధానంగా చెప్పుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, సింహరాశిలో యురేనస్కి నెప్ట్యూన్కి ఉండేటువంటి రహస్యాలు మనం కొన్ని చదువుకున్నాము. ఇది చదువుకున్న తర్వాత మనకి ఏం చెప్పారంటే, లాస్ట్ మనం చదువుకుంటున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, దే ఆర్ related to the permanent atoms which persist from life to life and which form during the cycle of reincarnation. The repositories of or the storing houses of the experiences undergone during life in the three worlds. ప్రధానంగా యురేనస్ లియో is related to the three other signs of the zodiac: Aries, Libra and Aquarius. యురేనస్ సింహరాశితో పాటు మేషము, తుల, కుంభము ఈ మూడు రాశులతో కూడా దీని యొక్క విశిష్టత అంటే మనం తెలుసుకోవచ్చు. ఏది మన యొక్క యురేనస్. కనుక అది చెప్తూ మనకు వరుణుడి గురించి చెప్తూ ఏమంటున్నారంటే, విత్ లియో ఫార్మ్ విచ్ వాట్ హ్యాస్ బిన్ కాల్డ్ ది సబ్జెక్టివ్ క్వాటర్నరీ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ సోల్. సో యురేనస్ ఇక్కడ సింహరాశిలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే, సబ్జెక్టివ్ క్వాటర్నరీ అన్నది ఆఫ్ ద రీఇన్కార్నేటింగ్ సోల్. సో సోల్ ఆస్పెక్ట్ మళ్ళా భూమి మీద అవతరించడానికి కావాల్సినటువంటి ద క్వాటర్నరీ ఆస్పెక్ట్. ఏంటి క్వాటర్నరీ ఆస్పెక్ట్ అంటే కనుక, దేహం అనేటువంటిది దాల్చడానికి పైన ఉన్నటువంటి దాంట్లో ఏమేమి ఉంటాయంటే, ఈ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక బీజాలుగా వీడి యొక్క దీంట్లో నిక్షిప్తమైన వీడి యొక్క సూక్ష్మ శరీరంలో ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. అందు గురించి దాన్ని వాటి యొక్క సాధనని బట్టి లేదా వాటి యొక్క వీటిని బట్టి మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు అవే వాసనలు కలిగి వీడు భూమి మీద పుడుతుంటాడు మానవుడు. ఎందుచేతనంటే ఈ పర్మనెంట్ ఆటమ్స్ అన్నటువంటివి ఇవి అవే ఉంటుంటాయి. వాటిలో అంటే వాటి నుంచే దేహం కట్టుకోవడం, వాటి నుంచే ఎమోషనల్ బాడీ కట్టుకోవడం, వాటి నుంచే మెంటల్ బాడీ కట్టుకోవడం అంటున్నది ఉంటుంటుంది వీళ్ళు. ఇవన్నీ వీడికి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ ఎందులో ముడిచిపోయి ఉంటాయి అంటే పర్మనెంట్ ఆటమ్స్లో ముడిచిపోయి ఉంటాయి. అందు గురించి ఉదాహరణకు వాడు పూర్వజన్మలో ఏవైతే ఇష్టాలుగా ఉంటాయో ఈ జన్మలో అదే ఇష్టాలు కలిగి వాడు భూమి మీద పుడుతూ ఉంటాడు. అందు గురించి అటువంటి ప్రదేశం వాడు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఉంటుంటుంది. భూమి మీద పుట్టడానికి వాడు ఎక్కడ పుడితే వాడికి ఇష్టమైనటువంటి చక్కగా వాడు ఎంజాయ్ చేయొచ్చు, అటువంటి ప్రదేశంలో వాడు పుట్టడం అంటే జరుగుతుంది. అంటే ఎటువంటి వాసనలు కలిగి వీడు ఉంటాడో అటువంటి వాసనలతో కూడి ఉన్నటువంటి తల్లిదండ్రులకు వీడు పుడుతూ ఉంటాడు. సో దాని ఏమన్నారంటే, ది సబ్జెక్టివ్ క్వాటర్నరీ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ సోల్ బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు ది పర్మనెంట్ ఆటమ్స్ which persist from life to life and which form during the cycle of reincarnation.
సైకిల్ ఆఫ్ రీఇన్కార్నేషన్లో లైఫ్ టు లైఫ్ ఇవన్నీ కూడా సూత్రాత్మ అని చెప్పి మనకు చెప్తారు కాస్మిక్ ఫైర్లో. సూత్రాత్మ అంటున్నది ఉంటుంది. ఒక లైఫ్కి సూత్రాత్మ అంటే ఒక దారం లాంటిది, దానికి ఇచ్చినటువంటి పూసలు దేహాలు అనేటువంటివి. సూత్రాత్మ అంటున్నది ఒకటి ఉంటుంది. దానికి మానవుడు అన్నాడు, భూమి మీద పుట్టడం అన్నది ఒక జన్మ అనేటువంటిది ఒక పూస. ఇన్ని జన్మల్లోనూ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటిది సూత్రాత్మ అని చెప్పి చెప్తారు మనకి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైఫ్ టు లైఫ్ వీడికి ఇది కంటిన్యూ అవ్వడానికి పర్మనెంట్ ఐటమ్స్ అంటే బేస్గా ఉంటుంటాయి. ఇవి ఉంటూ వీడికి డ్యూరింగ్ ద సైకిల్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ద రిపోజిటరీస్ ఆఫ్ ది స్టోరింగ్ హౌసెస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ అండర్గాన్ డ్యూరింగ్ లైఫ్ ఇన్ ద 3 worlds. ది స్టోరింగ్ హౌసెస్ ఎక్స్పీరియన్సెస్. వీడికి కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అదొక ఎక్స్పీరియన్స్. లేదా ఫలానా వాడు మనని ఇబ్బంది పెడతాడు అంటున్నది ఒక ఎక్స్పీరియన్స్. ఫలానా ప్రదేశం చాలా బాగుంటుంది, ఒక ఆహ్లాదంగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఈ లైఫ్లో మనం ఏవైతే ఎక్స్పీరియన్సెస్గా పొందుతామో అవన్నీ కూడా పర్మనెంట్ ఐటమ్స్లో అలా నిక్షిప్తం అయిపోయి ఉంటాయి. ఉదాహరణకు మనం ఏ సబ్జెక్ట్ అయితే ఈ లైఫ్లో మనం నేర్చుకున్నాం, ఇదంతా కూడా మెమరీస్గా వీడికి హార్డ్ డిస్క్లో స్టోర్ చేసినట్టుగా వీడి యొక్క బాడీస్లో అవన్నీ స్టోర్ అయిపోయి ఉంటుంది. అందుగురించి నెక్స్ట్ లైఫ్కి వచ్చినప్పుడు సహజంగా ఆ పుస్తకాలను తీసి చదువుదాం అనిపిస్తుంది, ఆ వీడియోస్ చూద్దాం అనిపిస్తుంటుంది, ఆ మనుషులతో తిరుగుదాం అనిపిస్తుంది, ఆ ప్రదేశంలో గడుపుదాం అనిపిస్తుంటుంది. సహజంగా అనిపిస్తుంటుంది అన్నమాట. వీడిని వేరే ప్రదేశాలకు వీడిని తీసుకెళ్ళినా అలా కాదు ఇటు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటుంది. మంచివైనా సరే చెడువైనా సరే ఏటైనా మీరు ఎట్లా తీసుకున్నారు సహజంగా వీడి యొక్క పూర్వ సాధన చేత వాటి యొక్క వాసనలన్నీ పర్మనెంట్ ఐటమ్స్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. అందుగురించి వీడు పుట్టుక చేత అటువంటి వాసనలతో కూడి వీడు జీవిస్తూ ఉంటాడు అన్నాడు. సో వాడి వాసనలు మారడం అంటున్నది కొంచెం అంత ఈజీ కాదు. ఎంతో సాధన చేసుకుంటే కానీ ఆ వాసనల నుంచి వీడు బయటకు రాలేడు. వీడు ఎందుకో ఎంత మంచిదని తెలిసినా సరే ఆ రకంగానే జీవించుదాం అనిపిస్తుంది. ఇంత మంచిది, ఇగో ఈ రకంగా జీవించకూడదు, ఈ కోపం ఉండకూడదు, ఇలా ఇతరులను ద్వేషించకూడదు అని ఎంత చక్కగా వీడు ప్రవచనం చెప్పేసిన ప్రవచనం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడు బిహేవియర్ ఎలా ఉంటుందంటే మళ్ళీ వీడి యొక్క ఒరిజినల్ బిహేవియర్ ఏదో అది కానీ వీడు తెచ్చిస్తుంటాడు. వై? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది పర్మనెంట్ ఐటమ్స్. అది సో ఆ విషయం చెప్తే మనకి ఏమంటున్నారంటే ఈ 3 worldsలోనూ ఈ పర్మనెంట్ ఐటమ్స్ అంటుండే ఈ రకంగా వీడికి ఇచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు ఏరిస్, లైబ్రా, లియో అండ్ యాక్వేరియస్ వీటిలో ఇవి ఎలా పనిచేస్తుంటాయి ఏంటి అనేటువంటి విషయం మనం ఆల్రెడీ క్రితం క్లాస్లో ఏరిస్ గురించి, లైబ్రా గురించి మనం చదువుకున్నాం. అయినా ఇవాళ ఒకసారి మనం చదువుకున్నాం. Aries is connected with soul intention, the vibratory activity of which under impulse from the monad irritates, initiates the successive involutionary periods which produce appearance upon the physical plane. So మేషరాశి ఏం చేస్తుంది? కనెక్టెడ్ విత్ సోల్ ఇంటెన్షన్. సోల్ ఇంటెన్షన్ ఏమిటో దానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మేషరాశిలో తెలుస్తాయి. అంటే జాగ్రత్తగా మీరు చక్కగా చూడగలిగితే హారోస్కోప్ని మేషరాశిలో వీడు జన్మ తీసుకోవాల్సిన కారణాలు మీకు మేషరాశిలో మీకు కనబడతాయి. అంటే వీడు ఈ జన్మ అనేటువంటిది ఎందుకు గురించి తీసుకున్నాడు అనేటువంటి రహస్యం మీరు ప్రశ్న వేసుకుని చూస్తే వాడి హారోస్కోప్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే మేషరాశిలో దొరుకుతుంది. సో it indicates the soul intention, the vibratory activity of which. సో వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ ద మొనాడ్ అంటున్నది మీకు మేషరాశిలో తెలియబడుతుంటుంది. ఇనిషియేట్ ద సక్సెస్ఫుల్ ఇన్వల్యూషనరీ పీరియడ్స్ విచ్ ప్రొడ్యూస్ అపియరెన్స్ అపాన్ ది ఫిజికల్ మ్యాటర్. సో వైబ్రేటరీ యాక్టివిటీ అంటే ఏ స్థితి అయితే వీడు పొందడానికి వీడు సంసిద్ధత కలిగి వీడు జన్మ తీసుకుంటున్నాడో ఆ స్థితికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా వీడి యొక్క మొనాడిక్ ప్రేయర్లో ఉంటాయి. అవి కొంత రిఫ్లెక్టరీగా వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ మీద పడుతుంటాయి. దాని యొక్క ఫర్దర్ భౌతికత్వం అంటే వీడి యొక్క లోవర్ 3 bodiesలో అది జరుగుతుంది. దాని కారణం వీడి జన్మ తీసుకోవడం అంటే జరుగుతుంది. అందుకని వీడి రహస్యాలన్నీ కూడా వీడి మేషరాశిలో వీడికి ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ తులారాశి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మెంటల్ యూనిట్ అండ్ యాజ్ వి సా when studying the sign Libra produces eventually a balance between the pairs of opposites. తులారాశి అంటే వీడి యొక్క మెంటల్ యూనిట్కి సంబంధించినటువంటి రహస్యం. అంటే మెంటల్ యూనిట్ అని ఎందుకన్నారు తులారాశి అంటే తులారాశి ఏంటి? పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్కి వీడి యొక్క లోవర్ ఆస్పెక్ట్కి మధ్యగా ఉంటున్నది తులారాశి, మైండ్ ఆస్పెక్ట్. సో మైండ్ యూనిట్ ఏం చేస్తుందంటే
ఈ యొక్క సోల్లో ఉన్నటువంటి విషయాన్ని మైండ్ యూనిట్ అది రిఫ్లెక్టరీగా అందులో ఇదవుతుంది. అలాగే లోవర్ బాడీస్లో ఉన్నటువంటి విషయాలను కూడా మైండ్ యూనిట్లో తెలియదు. అందుకే తులారాశి నవన్నారు, ఇట్స్ అ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ అండ్ ఇట్ ఇండికేట్స్ ద మెంటల్ యూనిట్ అని చెప్పి చెప్తున్నారు మనకి. దిస్ ఈస్ బ్రాట్ అబౌట్ అపాన్ ది astral plane. It is the attainment of this balance which produces the reversal of the mode of passing around the zodiacal wheel. రివర్సల్ మోడ్. సో ఈ బ్యాలెన్స్ అనేది వచ్చినటువంటి వాడికి అది ఆస్ట్రల్ ప్లేన్లో ఈ మెంటల్ యూనిట్లో ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్లో బ్యాలెన్స్ అనేది ఏర్పడిన వాడికి ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే మెంటల్ యూనిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సోల్ ఆస్పెక్ట్లో ఏదైతే తీసుకున్నాడో లోవర్ థింగ్స్ హయ్యర్ థింగ్స్ ఈ రెండు కూడా మెంటల్ యూనిట్లో బ్యాలెన్స్ అయ్యాయి. బ్యాలెన్స్ అయినటువంటి నెక్స్ట్ దాని యొక్క ఇంపాక్ట్ ఏమిటి, హయ్యర్ది లోవర్ ఆస్పెక్ట్లో రిఫ్లెక్ట్ అవడం నుండి జరగాలి మనకి. లోవర్ది హయ్యర్లో రిఫ్లెక్ట్ అవడం వలన ఉపయోగం లేదు, తెలుసుకోండి. ఉదాహరణకు మనకి ఏదో కార్ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఈ కార్ని చాలా వాటికి వాడచ్చు, గుడికి తీసుకుని వెళ్ళొచ్చు, ఏదో గుడిలో ఎది చేయొచ్చు, ఇలా ఏవో చెప్పుకోవచ్చు వీడికి ఇష్టం కాబట్టి. బట్ అది కాదు కావాల్సింది. గుడికి వెళ్ళడం అంటే ప్రధానం. దానికి కార్ వినియోగించుకుంటాం, లేకపోతే ఏదో క్యాబ్లోనే వెళ్ళిపోతాం. అది సెకండరీగా ఉండాలి. గుడికి వెళ్ళడం అంటే ప్రైమరీగా ఉండాలి మనకి. సో ఈ లోయర్ ఆస్పెక్ట్ అంటున్నది హయ్యర్ ఆస్పెక్ట్కి రిఫ్లెక్టరీగా జరగాలి. సో మైండ్ యూనిట్లో ఏదైతే జరిగిందో అది ఆస్ట్రల్ ప్లేన్లో రిఫ్లెక్టరీగా అది ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు which produce the reversal of the mode of passing around the zodiacal wheel, and it takes place when integration has occurred and the man is focused upon the mental plane. Integration has occurred అంటే ఏంటి, వీడు లోవర్లో హయ్యర్ది రిఫ్లెక్ట్ అయినప్పుడు వీటిలో పాత్ రివర్స్ అవుతుందని అర్థం. అది అర్థం చేసుకోండి, పాత్ రివర్స్ అవుతుందని అర్థం. సో వీడు భాగవతంలోనో లేదా మంచి విషయాలు ఏదైతే వీడు చదువుకున్నాడో అవి ఆచరణలోకి తెచ్చుకోవడానికి అనేది ప్రారంభించేశాడు అనుకోండి. తెలుసుకున్నంత వరకు వేరు, అది ఆచరణలో తెచ్చుకోవడం వేరు. ఆచరణలోకి ఎప్పుడైతే వీడు తెచ్చుకుంటున్నాడో దట్ మీన్స్ పాత్ ఈస్ రివర్స్. ఇంతకుముందు మాట్లాడినటువంటి మాట కన్నా ఇప్పుడు మాట చాలా బాగుంటుంది వీడిది. అదన్నా పాత్ ఈస్ రివర్స్డ్ అన్న రాస్తుంది. Produces the reversal of the mode of passing around the zodiacal wheel, and it takes place when integration has occurred and the man is focused upon the mental plane. వీటికి వాటికి ఒక చక్కటి ఇంటిగ్రేషన్ అంటే లోవర్ వర్డ్ హయ్యర్ దాంతో రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటున్నప్పుడు అప్పుడు హీ లివ్స్ ఆన్ ది మెంటల్ ప్లేన్. సాధకుడు ఎక్కడ ఉంటాడు, మెంటల్ ప్లేన్లో ఉంటాడు. హీ కెన్ దెన్ through right use of the mind discriminates between the pairs of opposites and find the narrow razor edged path which passes between them and keep his balance upon it. ఇప్పుడు ఎప్పుడైతే సాధకుడు మెంటల్ ప్లేన్లో ఉండడం జరుగుతుందో ఇప్పుడు ఎవరితోటి ఘర్షణ ఉండదు, ఎవరితోటి ఫైటింగ్ ఉండదండి. వీడికి చాలా చక్కగా ఉంటాడు. ఎటువంటి ఆఫీస్లో వీడికి ఉద్యోగం వేసినా ఆఫీసర్తో వీడికి గొడవ ఉండదు. ఆఫీసర్కి ఏది కావాలో అది చేసుకుంటాడు, వీడు సాధనకి ఏది కావాలో వీడు ఉంచుకుంటాడు, అంతే సింపుల్. నా సాధన అంతా పోయిందండి ఈ ఆఫీస్లో చేరిన తర్వాత అంటాడు, వీడి లైఫ్లో ఉండదు. ఆఫీస్కి ఏది కావాలో అది వీడు చేసేస్తాడు, వీడు సాధనకి ఏది ఉంచుకోవాలో అది ఉంచుకుంటాడు, అంతే. రెండింటికి మధ్యలో ఒక రేజర్, నారో ఎడ్జ్డ్ రేజర్ పాత్ అని ఉంటుంది. చాలా సూక్ష్మంగా సున్నితంగా ఉంటుంది ఆ పాత్. కనిపించనట్టుగా ఉంటుందండి ఆ పాత్. అంటే ఏంటి, ఒక బిహేవియర్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి మెంటల్ యూనిట్లో. సో ఈ బిహేవియర్ ఆస్పెక్ట్ అంటే చాలా సన్నగా ఉంటుంది. అంటే వీడు వ్యవహరించాల్సినటువంటి విధానం వాటిలో ఎక్కడ ఇరుక్కోకుండా అలా సన్నటి పాతగా ఉంటుంది. ఆ పాతలో చక్కగా వీడు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చక్కగా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడి లైఫ్ అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో ఘర్షణ పడి వాళ్ళతో ఫైటింగ్ చేయండి, ఇవన్నీ చేయడం వల్ల మనం పొందేది ఏమంటే మన యొక్క సాధన పోతుంది. దానివల్ల బాగా తెలుసుకుంది ఎవడు రైట్ ఎవడు రాంగ్ నెక్స్ట్ విషయం. మనలో అరిషడ్ వర్గాలు ఎక్కువగా పైకి లేస్తున్నాయట అంటే దానివల్ల ఏమంటే మనకి ఉపయోగం లేదు. అరిషడ్ వర్గాలు మనలో మంచివి అసలు అవి లేవకూడదు పైకి, చక్కగా అవి అలా వెళ్ళిపోవాలి, లోపలికి ఉండకూడదు మనకి. అరిషడ్ వర్గాలు పైకి లేస్తున్నాయట అంటే దాని మీద మనలో సాధన సరిగ్గా జరగట్లేదు, సాధనకి ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అప్పుడు అరిషడ్ వర్గాలు ఉండకుండా ఉండేటువంటి స్థితిలో మనం ప్రయాణించగలగడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. అది సో అది తులారాశి అందిస్తుంది. ఇక్కడ దాకా మనం లాస్ట్ టైం క్లాస్లో మనం చదువుకున్నాం. ఫర్దర్ ఇప్పుడు మనం చదువుకున్నాం.
But next is Simharasi. Simharasi, it is connected with the astral permanent atom for the reason that desire or the power to go forth and accurately touch that which is the desire is the basis of all sense of awareness. Desire is the basis of all sense of awareness or responsiveness and the underlying cause of progress or evolutionary movement forward. It is the Yanar Simharasni ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటం ఇక్కడ ఉంటుందండి అన్న సింహరాశిలో ఉంటుంది. తులారాశిలో మెంటల్ పర్మనెంట్ ఆటం ఉంది, మెంటల్ యూనిట్కి సంబంధించిన పర్మనెంట్ ఆటం. ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటం వీటికి సింహరాశిలో ఉందండి అని చెప్తున్నారు. ఎందుకు సింహరాశిలో ఉందంటున్నారంటే బికాస్ సృష్టిలో ఏదైనా సరే వీడు చేయాలంటే వీడికి కోరిక అంటున్నది కలగాలి. కోరిక అంటున్నది లేనిది వీడు ఏమీ చేయలేడు భూమి మీద. He should have some desire to do something, whether it may be a personal or impersonal work. First, it starts with the aspect of the desire, then it turns to the aspect of service or some other thing. So, desire అంటున్నది ఫస్ట్గా వీటిలో ఏర్పడేటువంటి రహస్యం. The reason that desire or the power to go for and accurately touch that which is desired is the basis of all sense of awareness or responsiveness. Sense of awareness-కి responsiveness-కి సహకరించేది ఏంటంటే వీళ్ళు డిజైర్. చూడు ముందుకు కొండ ఎక్కాలంటే వీడు కోరిక ఉండాలి, స్వామిని దర్శించాలంటే కోరిక ఉండాలి కదండి, లేకపోతే కొండ ఎందుకు ఎక్కుతాడు వాడు ఎక్కడ కదా. ద పవర్ టు గో ఫర్ విచ్ ఈస్ డిజైర్ ఈస్ ద బేస్ ఆఫ్ ఆల్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ రెస్పాన్సివ్నెస్. రెస్పాన్సివ్నెస్ కానీ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ కానీ వీడికి అందించేటువంటిది ఈ సింహరాశి. అండ్ ద అండర్లయింగ్ కాజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆర్ ఎవల్యూషనరీ మూమెంట్ ఫర్దర్ ఫార్వర్డ్. అండర్లయింగ్ ఎవల్యూషనరీ మూమెంట్ అన్నట్టు వీటిలో చక్కగా జరగడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ఈ సింహరాశి అందిస్తుంది. అంటే ఏంటి, ఏదైతే వీడు కోరాలో, ఏదైతే వీడిలో ఇదే ఏర్పడాలో, సాధనకు నిలవాలో అది కోరేటట్టుగా చేసి పెట్టేటువంటిది సింహరాశి. సింహరాశి బేసిక్గా ఏంటి, వీడి యొక్క కాన్షియస్నెస్ ఆస్పెక్ట్. ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది వీడిలో ఉన్నటువంటి ఎమోషనల్ బాడీతో అనుసంధానం చెంది ఉంటుంది. అంటే సింహరాశి వాడికి ఎక్కువగా నేను నాది అంటున్నది ఏమిటి అక్కడ పనిచేస్తున్నది మీరు జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకుంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ లోవర్ ఆస్పెక్ట్లో చెప్పేటప్పుడు నేను నాది అంటున్నదిగా ఉంటుంది. సో అక్కడ పనిచేస్తున్నది ఏమిటంటే కోరిక. నేను అంటున్నది నన్ను గుర్తించాలి, నేను ఉండాలి, నాకు ప్రాముఖ్యత ఇచ్చారా, నేను అసలు ప్రముఖం ఇక్కడ, ఇలాంటి భావనలన్నిటికీ మూలం ఏమంటే వాళ్ళు ఉంటుంది కోరిక. సో అందుగురించి ఇట్ ఈస్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అన్నారు. సో ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ తోటి ఇది అనుసంధానం చెంది ఉంటుంది సింహరాశి. విచ్ ఈస్ డిజైర్డ్ ఈస్ ద బేస్ ఆఫ్ ఆల్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ రెస్పాన్సివ్నెస్ అండ్ ద అండర్లయింగ్ కాజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆర్ ఎవల్యూషనరీ మూమెంట్ ఫార్వర్డ్. ఇట్స్ ద keynote of the man who has achieved that true self-centered attitude. So it is the keynote of self-centered attitude అంటున్నది వీటిలో విచ్చుకోవడానికి కావాల్సినటువంటిది ఏమిటంటే వాడంటే వాడి కోరిక ఎక్కువ. అందుగురించి నాకు వాడికి వాడు పెట్టుకుని అప్పుడు వేరేవాడికి పెడుతుంటాడు. సింహరాశి వాడు ఏం చేస్తాడు, ప్రసాదం ఏదైనా నైవేద్యం పెట్టానుకోండి, ముందు వాడికి వాడు తీసేసుకుని అప్పుడు 10 మందికి పంచుతానంటాడు. అలా ఉంటుంది అన్నమాట వాడి దగ్గర. సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్ విచ్ మేక్స్ హిమ్ అన్ ఇండివిజువల్. అంటే బేసిక్గా వాడంటే వాడికి ప్రేమ అనేటువంటిది లేదనుకోండి, బేసిక్గా అసలు వాడు ఏ పని సరిగ్గా చేయలేడు. వాడు ముందు వాడికంటూ వాడి మీద ప్రేమ పరిపూర్ణంగా ఏర్పడితే ఇప్పుడు నాకు ఆకలిస్తే నేను ఎంత బాధపడ్డాను ఆ రోజు, ఇప్పుడు వాడికి ఆకలిస్తుంది కదా అంటున్నది వాటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ముందు వాడికి ఏం జరుగుతుంది ఏంటో అంటున్నది వాడికి బోధపడలేదు అనుకోండి, వాడు వేరేవాడికి ఉన్నటువంటి బాధ వీడికి ఎలా అర్థమవుతుంది. వీడికి ఫస్ట్ ఆకలేసింది, అందుగురించి ఫస్ట్ వీడు పడుకుండా తినేయడం అంటుంది వీడు పెట్టుకున్నాడు, తినేసాడు, అయిపోయింది. ఆ రకంగా కొన్ని జన్మలో కొన్ని సంవత్సరాలే గడిపోయింది. ఇదే రకంగా వీడికి ఎంత ఆకలేసి వీడు ఎంత బాధపడ్డాడో అప్పుడు వీడు భోజనాలు అయితే వీడు పొందాలని వీడు నిర్ణయించుకున్నాడు. అదే రకంగా వేరేవాడికి ఆకలేసిందే, వాడికి కూడా ఇంత బాధ కలుగుతోంది కదా అన్న పాయింట్ వీడికి మైండ్కి అంత. అది అందుగురించి ఫస్ట్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అని చెప్పారు. Self-centered attitude which makes him an individual. Later, as responsiveness grows in the world of small affairs is converted into the world of ever larger values and reality. Smaller affairs నుంచి ఎవర్ లార్జర్ రియాలిటీస్లోకి వీడు అడుగు పెట్టేస్తాడు. దీనికన్నా ఎక్కువ ముఖ్యమైన దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది, దీని మీద దృష్టి తగ్గిపోతుంది.
సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్గా ఉంటుంది వాడు దీనికన్నా ఎక్కువ ముఖ్యం ఏమిటి, దాని మీద దృష్టి నిలుస్తుంది. పరమాత్మ దీనికన్నా ఎక్కువ ప్రాముఖ్యం కలిగినటువంటి వాడు, ఆయన మీద దృష్టి సహజంగా నిలుస్తుంది. ఫస్ట్ వీడు ఎలా వీడు చేసుకోవడం అనేది వచ్చిందో, నెక్స్ట్ వీడు ఫోటో చేస్తే అక్కడ పరమాత్మ ఫోటో పెట్టేస్తాడు వీడు, అంతే సింపుల్. మార్పు రావడం సింహరాశి వాడిలో చాలా సులభం, బాగా గుర్తుపెట్టుకోవడం. వేరే వాడికి రావడం చాలా కష్టం. నేను సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుంటే వాడు ఫోటో చేసేది అక్కడ వేరే వాడు ఫోటో పెట్టేస్తే చాలా, అంతే. వీడు ఎంతగా చేసుకున్నాడో పరమాత్మ వీడు అంతగా చేసేయగలగాడు వీడికి వచ్చేస్తుందండి. జస్ట్ ఫోటో మార్చారు అంతే ఇక్కడ, అది చెప్తున్నారు ఇక్కడ. సో నెమ్మదిగా వీడిలో సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ నుంచి వీడు హయ్యర్ ఆస్పెక్ట్ వీడు గ్రో అవుతాడు. ముందు సెల్ఫ్ సెంటర్డ్గానే ఉంటాడు వీడు. సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుంటే వాడి నుంచి హయ్యర్ ఆస్పెక్ట్స్ గ్రో అయ్యి వీడు నెమ్మదిగా ఇంటూ వరల్డ్ ఆఫ్ ఎవర్ లార్జర్ వాల్యూస్ అండ్ రియాలిటీ అన్నారు. The desires to change into aspiration and finally into spiritual will, purpose and intent. Spiritual will, purpose, intent. వీడితో వీడు లింకప్ అయిపోతాడండి. అంటే సామాన్యమైనటువంటి విషయాల్లో వీడు ఎక్కువగా దృష్టి కలిగి ఉన్నటువంటి వాడు. అంటే సింహరాశి వాళ్ళు మీకు సామాన్యమైనటువంటి విషయాలుగా కనబడుతుంటారు. సింహరాశి వాడు అంటే వాడికి ఎక్కువ వీడు ఏదైనా ఎవరింట్లో అయినా మీరు వెళ్తే వాడు సింహరాశి వాడు ఉన్నాడు లేదా అంటే మీకు ఎలా తెలుస్తుందంటే, ఇంట్లో 5 ఉంటే 5 వీడు చిన్నపిల్లవాడు అవ్వచ్చు, వీడు తండ్రి అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడికి ప్రాముఖ్యం కలిగి ఉండాలి. ఇంటికి ఒక స్వీట్ బాక్స్ తెస్తే ఫస్ట్ వాడికి స్వీట్ ఇవ్వాలి. స్వీట్ బాక్స్ ఓపెన్ చేయగానే ముందు పిల్లలకి ఇవ్వాలి, ముందు పెద్దవాడికి ఇవ్వాలి, ఇవన్నీ లాజిక్ పక్క పెట్టండి. సింహరాశి వాడు ఎవడో ఫస్ట్ వాడు స్వీట్ తీసుకుంటాడు అంతే, తర్వాత మిగిలిన స్వీట్లు వేరే వాడు తీసుకోవాలి అంతే. ఆ రకమైనటువంటి లాజిక్ కలిగి ఉంటాడు సింహరాశి వాడు. సో ఇలా ఉంటుంటే వాడు నెమ్మదిగా వాడి యొక్క ఇంపార్టెన్స్ నుంచి వీడు వరల్డ్ ఇంపార్టెన్స్లో వీడు అడుగు పెడతాడండి. అప్పుడు వీడికి స్పిరిచువల్ విల్, స్పిరిచువల్ పర్పస్ అండ్ ఇంటెంట్ అంటే వీటిలో చక్కగా మేలుకొల్పింపబడతాయి. ఇది ఎన్నో జన్మల్లో జరిగేటువంటి రహస్యం, అంత సులభంగా జరిగేటువంటిది కాదు. నెమ్మదిగా ఆ స్థితిలో వీడు అడుగు పెట్టేస్తాడు వీడు. నెక్స్ట్ కుంభరాశి. It is eventually connected with the physical permanent atom, which is, as you know, upon the etheric level. అక్వేరియస్ దేనికి అనుసంధానంగా ఉంటుందంటే ఫిజికల్ పర్మనెంట్ యాటమ్కి అనుసంధానంగా అది ఉంటుంది కుంభరాశి. ఫిజికల్ అంటే ఇమీడియట్గా మీకు అందవలసినటువంటి పాయింట్ అంటే ఈథరిక్ బాడీ. ఈథరిక్ అండ్ డెన్స్ ఫిజికల్ అంటాం కదా, ఫిజికల్లోకి వచ్చేటికి అదే ఈథరిక్ లెవెల్లో ఉంటుంది ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ అంటున్నది. దాని యొక్క రహస్యం చెప్తున్నారు. ఇట్ ఈస్ దిస్ ఇండివిజువల్ విత్ విచ్ ద మీడియం ఆఫ్ రిలేషన్షిప్ టు ద హోల్. మీడియం ఆఫ్ రిలేషన్షిప్ టు ద హోల్. సో ఇతరుల యొక్క ఇతరుల యొక్క దీంతో వీడు అనుసంధానం చెందేది ఏంటంటే ఈథరిక్ బాడీస్. అంటే వీడు భౌతిక దేహంలో ఉంటుండగానే వీడి యొక్క ఈథరిక్ బాడీలో వీడు జీవించడం అనేది ఎక్కువ చేయాలంటే కొంచెం బాగా సాధన చేయండి ఈ విషయంలో. ఈథరిక్ బాడీగా వీడు ఉండడం అనేది ఎక్కువ చేయాలి. అంటే ఏంటి ఈథరిక్ బాడీగా ఉండడం అంటే, ఫిజికల్ బాడీ దేనికైతే చాలా లయాత్మకంగా ఉంటుందో దానితో నేను అనుసంధానం కదా. అంటే ఈథరిక్ లెవెల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అది ఫిజికల్ లెవెల్లో దిగుతాను. ఫిజికల్ లెవెల్లో దిగిందంటే ఈథరిక్ లెవెల్లో ఆ డిస్టర్బెన్స్ అంటున్నది ఉంది. సో దానిగా వీడు ఉండడం అనేది ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు డెన్స్ ఫిజికల్ బాడీలో వీడు తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈథరిక్ బాడీలో ఉండడం వల్ల వీడికి రహస్యం ఇక్కడ ఏంటంటే, ఇతరుల యొక్క దేహధాతు ఈథరిక్ బాడీస్తో వీడు తొందరగా వీడు అనుసంధానం చెందగలుగుతాడు. హీ కెన్ బి వెరీ ఈజీలీ లింక్డ్ విత్ ద అదర్ పీపుల్స్ ఫిజికల్ ఈథరిక్ లెవెల్స్. ఇతరుల యొక్క ఈథరిక్ బాడీస్తో వీడు చక్కగా అనుసంధానం చెందేస్తాడు. తద్వారా వీడు చోట్ల ఉండే ఈథరిక్ లేయర్స్ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. ఇంకా దీనికన్నా ఒక హయ్యర్ పాయింట్ ఏమిటంటే, ఈథరిక్ బాడీ దట్ ఈస్ ది ఫోర్త్. ఫిజికల్లో సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. ఈథరిక్ ఈస్ ద 4 సప్లైన్స్. ఇన్ 4 సప్లైన్స్లో ఫస్ట్ ఈథర్, సెకండ్ ఈథర్, థర్డ్ ఈథర్, ఫోర్త్ ఈథర్ అన్నారు కదా. సో ఫస్ట్ ఈథర్ తోటి వీడు అనుసంధానం చెందినటువంటి చేసుకున్నప్పుడు చోట్లో ఉన్నటువంటి బుద్ధిమయ కోశాలతో వీడు అనుసంధానం దొరుకుతుంది. సెకండ్ ఈథరిక్ లేయర్ తోటి అనుసంధానం చెందినప్పుడు చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞామయ లోకాలతో అనుసంధానం దొరికిపోతుంది. అది ఇక్కడ రహస్యం. అదే ఈథరిక్ బాడీస్ తోటి అనుసంధానం చెందినటువంటి ఇక్కడ ప్రధానంగా వీడి సాధనలో వీడు ఏర్పాటు చేసుకోవాలి. So as you know, upon the etheric level, it is this individual with which the medium of relationship to the whole. సో వీడు ఎప్పుడైతే ఈథరిక్ లెవెల్లోకి వెళ్తాడో వీడి యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీడియం ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్ అంటే చాలా ఈజీ. అంటే ఫోన్ ద్వారా వీడు ఎలా అయితే కమ్యూనికేట్ అవుతున్నాడో, ఫోన్ అవసరం లేకుండా వీడు ఈథరిక్ లెవెల్లో ఉన్నప్పుడు వీడి యొక్క భావనలు కానీ ఇతరుల యొక్క భావాలు కానీ చక్కగా వీడు తెలుసుకోవచ్చు. అదే ఇంకొక రహస్యం ఇక్కడ.
నిన్న మనకి వేరే గ్రూప్లో అందులో వచ్చింది. మాస్టర్ గారు ఫారెన్ వెళ్ళినప్పుడు విదేశీ యాత్రలు నిన్న అందులో వచ్చిన వేరే గ్రూపులు పెడుతున్నారు ఖర్చు మళ్ళీ. నిన్న వచ్చినటువంటి ఇది ఏంటంటే మాస్టర్ గారు ఒక ప్రదేశానికి వెళ్ళారు. అదేంటి ఆ ప్రదేశం? అక్కడ పార్కిన్సన్స్ డిసీజ్ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశం అంటే ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరిని ఉంచడం. వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఫారెన్లో ఏంటంటే మనలాగా పేరెంట్స్ని వీళ్ళే బేర్ చేయడం అంటున్నది ఉండదు కదా. వాడు పార్కిన్సన్ డిసీజ్ వచ్చినదే తగ్గదు, నుంచి వాడిని అందులో పెడేస్తారు వాడిని. సో ఆ ప్రదేశానికి దిగి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు అక్కడ వాళ్ళ జస్ట్ నేను వీలైతే అది వీళ్ళు పోస్ట్ చేస్తాను గ్రూప్లో, అది చదవండి. సో హౌ వీ షుడ్ లింక్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లింకింగ్ విత్ ద ఎథరిక్ బాడీస్ అంటే మీకు చక్కగా తెలిసిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా చాలా కుళ్ళిపోయినటువంటి కానీ చాలా నీచంగా ఉన్నాయంటున్నది మాస్టర్ కారు దగ్గరనే పట్టేశారు వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా. అందులో వంటవాడు ఒకడు ఉన్నాడండి, వాడు మాత్రం చాలా మంచి భావన కలిగినటువంటి వాడు. కానీ వాడి యొక్క పూర్వ కర్మ చేత వాడు ఈ ప్రదేశంలో వాడు పనిచేయాల్సి వస్తుంది అంటే విషయం వాడి యొక్క మొహం చూడగానే మాస్టర్ పట్టేశారు ఆ విషయం. దేని చేత అంత జరుగుతుందంటే ఆయన మాస్టర్ కాబట్టి ఆయన తెలిసింది. అలా పెట్టుకుంటే మనకు సాధనలో మనకు ఉపయోగపడే పాయింట్ ఏం లేదు అందులో. మాస్టర్ కాబట్టి తెలిసింది అంటున్నది కాదు, మనం కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఎథరిక్ లెవెల్లో మనం ఉండడం అంటున్నది మనం అభ్యాసం చేయాలి బాగా. ఫిజికల్, యాస్ట్రల్, వీటిలో ఫిజికల్ లెవెల్లో సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ ఈ 3 లెవెల్స్ నుంచి ఈథరిక్ లెవెల్లో ఇప్పుడు నంబర్ ఉన్నటువంటిది అభ్యాసం చేసుకున్నప్పుడు ఇతరుల యొక్క ఈథరిక్ బాడీస్ తోటి వీడి చక్కగా లింకప్ ఏర్పడుతుంది. తద్వారా వీడికి ఎథరిక్ బాడీ తోటి వీడు చక్కగా వీడు ఉంటుండడం చేస్తున్నప్పుడు ఇతరుల యొక్క భావములు కానీ అన్నీ చక్కగా వీడి దర్శనానికి వచ్చేస్తాయి. అక్కడ వీడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్నీ చక్కగా వచ్చేస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అది సాధనలో వీడు ఏర్పాటు చేసుకోవాలి. The universal consciousness of Aquarius becomes expressed just in so far to the individual etheric body is in conscious relation with the etheric body of humanity. యూనివర్సల్ కాన్షియస్నెస్ తోటి వీడికి అనుసంధానం దొరుకుతుంది ఎథరిక్ బాడీలో వీడు ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో. ఎందుచేత అంటే ఎథరిక్ బాడీలో ఎప్పుడైతే వీడు ఉంటుంటాడో ఎథరిక్ బాడీ ఆఫ్ హ్యుమానిటీ తోటి వీడికి అనుసంధానం దొరుకుతుంది. ఎథరిక్ బాడీ ఆఫ్ హ్యుమానిటీ ఉంది కదండి, దీనికి పైన యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటుంది ఉంది. సో ఎథరిక్ బాడీ ఆఫ్ హ్యుమానిటీ తోటి ఇది ఏర్పడుతున్నటువంటి అనుసంధానం ఏర్పడుతుంది. ద సోలార్ సిస్టమ్ అండ్ ఆఫ్ కోర్స్ ది ప్లానెట్. అంటే ఎథరిక్ బాడీ అంటున్నది హ్యుమానిటీకి ఉంటుంది, సోలార్ సిస్టమ్కి ఉంటుంది, ప్లానెటరీ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ప్రాణమయ కోశం అంటున్నది కాకుండా ఈథరిక్ లెవెల్ ఇది వీటన్నిటిలోనూ ఉంటుంది. వాటితో ఒక్కొక్క లెవెల్తో వీడు ఎలా అనుసంధానం చెందడం అంటే వీడు సహజంగా వీడు ఏర్పాటు చేసుకోవాలి సాధనలో. అంటే ఫస్ట్ వీడు ఫిజికల్ బాడీలో వీడు ఎథరిక్ లేయర్స్లో వీడు ఉండడం అంటే చేసుకున్నప్పుడు నెమ్మదిగా వీడి చోట్లో ఉన్న ఇతరుల యొక్క ఎథరిక్ బాడీస్తో వీడికి అలా చక్కగా అనుసంధానం జరుగుతుంది. అంటే మీరు గర్వం చెందడం లేదా అహంభావం కలగకుండా మనం ఉంటుండాలి బాగా. ఏంటంటే నారో రేజర్ ఎడ్జ్డ్ పాత్ ఇదంతా కూడా చక్కగా మీరు ఎథరిక్ లేయర్స్లో మీరు ఉంటూ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ భావంతో అయితే మీ దగ్గరకు వచ్చారో ఆ భావం మీలో రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ భావం నాకు ఎందుకు కలిగింది ఏమిటంటే అంటే సహజంగా మీరు ఆ భావం కలిగినటువంటి వాళ్ళు కాదు, కానీ ఆ భావం మీకు కలిగింది. ఇప్పుడు చక్కగా మీరు కొంచెం ఇది చూసుకుంటే వాళ్ళు పలానా భావంతో కలిగి ఉన్న వాళ్ళు అంటే విషయం మీకు తెలుస్తుంది. ఇలా మీరు నెమ్మదిగా అభ్యాసం చేసుకుంటూ వస్తుంటే ఇతరుల యొక్క భావాలు మీకు తెలుస్తుంటాయి, ఇతరులకు ఏది కావాలో మీకు తెలుస్తుంటుంది, ఇతరులకు ఏది చేసి పెట్టాలో మీకు తెలుస్తుంటుంది, ఇతరులు ఏది వాళ్ళకి అందించడం చేత వాళ్ళు సత్మార్గంలో వాళ్ళు నడవగలుగుతారో మీకు దర్శనం అవుతుంది. సింపుల్గా ఒక్క లేయర్ అలా వెళుతుంటుంది. దీన్ని ఏమన్నారంటే ఇతరుల యొక్క ఇథరిక్ బాడీస్తో అనుసంధానం. దట్ ఈస్ కాల్డ్ ఇథరిక్ బాడీ ఆఫ్ ది హ్యుమానిటీ. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇథరిక్ బాడీ ఆఫ్ ది ప్లానెట్, ఇథరిక్ బాడీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. వాటితో నెక్స్ట్ లేయర్స్ తోటి అనుసంధానం చెందాలి. అంటే హ్యుమానిటీ తోటి ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో నెక్స్ట్ ఇథరిక్ బాడీ ఆఫ్ ది ప్లానెట్ తోటి అనుసంధానం చెందగలిగేటువంటి వీడికి దొరుకుతుంది. అంటే మన భూమికి ఉన్నటువంటి ఇథరిక్ బాడీ ఎలా ఉందంటే ఇది చక్కగా తెలుస్తుంది. చక్కగా తెలిసిన తర్వాత నెక్స్ట్ సోలార్ సిస్టమ్ యొక్క ఇథరిక్ బాడీ ఎలా ఉందంటే చక్కగా దానితో అనుసంధానం చెందుతాడు. సో ఈ అనుసంధానం చెందడం జరుగుతూ ఉన్నప్పుడు వీడు వాటితో అనుసంధానం చెందినప్పుడు వాటికి సంబంధించినటువంటి
రహస్యాలు వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వీటికి సంబంధించినటువంటి వాటి అంటే రెండు కూడా ఒక అద్దంలా వీడు తయారవుతారండి. దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. దీన్నే మనం కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తు తెచ్చుకోగలిగితే మనం ఇటీవల మన భగవద్గీతలో ఆరోగ్యం అనారోగ్యం అంటున్న దాని మీద మనం ఆర్టికల్స్ రాసుకుంటాం. అందులో మనం రాసుకున్నటువంటి పాయింట్ ఒకటి ఏమిటంటే, ఇప్పుడు సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు హయ్యర్ ప్లేన్స్‌తో వెళ్ళినప్పుడు అంటే కింద షట్చక్రాల్లో లోవర్ ప్లేన్స్‌లో నుంచి హయ్యర్ ప్లేన్స్‌లోకి వీడు వెళ్ళినప్పుడు, వీడికి అక్కడ సరైనటువంటి స్థితి వీడు ఏర్పరచుకోవడానికి ముందు అక్కడ అప్పుడప్పుడే వీడి ఎనర్జీ వీడు ఇదవుతున్నప్పుడు వీడు వాడికి సంబంధించినటువంటి జబ్బులు వీడికి వస్తూ ఉంటాయి అనేటువంటి పాయింట్ మనం రాసుకున్నాం. అంటే ఏంటి? చోట్లో ఉన్నటువంటి ప్లానెటరీ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి అవకతవకలు వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. సహజంగా వీడికి ఆ జబ్బు కలిగినటువంటి వాడు కాదు. కానీ ప్లానెటరీ ఆస్పెక్ట్‌ని వీడు షేర్ చేసుకోవడం అనేది వీటిలో జరుగుతుంటుంది. తద్వారా వీడికి ఆ డిసీజెస్ అన్నటువంటి ప్లానెట్‌కి సంబంధించిన డిసీజెస్ వీడికి వస్తుంటాయి. తద్వారా ఏంటి వీడికి బెనిఫిట్ అంటే, ప్లానెటరీ ఆస్పెక్ట్ యొక్క పూర్వకర్మ వీడు కొంత స్వీకరించిన వాడు అవుతాడు. తద్వారా వీడిలో సాధనలో వీడి ఎవల్యూషనరీకి కొంచెం ముందుగా వీడు వెళ్ళిపోతుంటాడన్నమాట. ఉదాహరణకి వేరేవాడికి పక్కన ఉన్న పిల్లవాడికి ఏదైనా ప్రాబ్లమ్ రాలేదు. వీడు ఆ ప్రాబ్లమ్ కూడా చేసి చూపించి వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేశాడనుకోండి. దానివల్ల ఏమవుతాడు వీడు? వాడికన్నా ఒక మెట్టు ముందున్నవాడు అవుతాడు. వాడికి చెప్తే నాకేం వస్తుందని అనుకుంటే వీడు వెనక్కి వెళ్ళిపోయిన వాడు అవుతాడు. వాడికి చెప్పి వీడు ముందు నిలుస్తాడన్నమాట దానివల్ల. అది ఇక్కడ జరుగుతుంది వీడి సాధనలో. సో, హైయర్ ఆస్పెక్ట్‌కి వెళ్ళిపోయిన తర్వాత హ్యుమానిటీకి కావాల్సినటువంటి చేసి పెట్టడం అనేటువంటిది జరిగిన తర్వాత నెక్స్ట్ ప్లానెటరీకి ఏంటి? ఏ స్థితిలో స్టకప్ అయినా దానికి సంబంధించిన ఎవల్యూషనల్ స్టెప్ వీడిస్తాడు. లేదా వీడు ఆ నెక్స్ట్ స్టెప్‌లో వీడు ఎవల్యూషనరీ అవ్వడానికి కావాల్సినటువంటి రహస్యాలు వీడికి అందుతాయి. దానిది ఎప్పుడైతే వీడు షేర్ చేసుకుంటాడో, దాని కష్టం ప్లానెటరీ ఆస్పెక్ట్ యొక్క కష్టం ఎప్పుడైతే షేర్ చేసుకుంటాడో, వీడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇది వీడిలో ఏర్పడుతుంది. అదేవిధంగా సోలార్ సిస్టమ్‌కి సంబంధించినటువంటిది కూడా. ఇది వీడికి ఇదంతా దేనివల్ల ఏర్పడుతుందంటే వీడి యొక్క ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ కుంభరాశి. ఇది కుంభయోగంలో సాధన అనేది చక్కగా చేసుకుంటే ఇంతటి రహస్యాలన్నీ వీడికి ఇచ్చేస్తాయి. ఈ కుంభయోగంలో సాధన అనేది చక్కగా చేసుకోవడం చేత ఏం జరుగుతుంది? వీడి యొక్క ఎథరిక్ బాడీ తోటి చక్కగా అనుసంధానం చెందడం. నెక్స్ట్ హ్యుమానిటీ యొక్క ఎథరిక్ బాడీస్ తోటి అనుసంధానం చెందడం. నెక్స్ట్ ప్లానెటరీ ఎథరిక్ బాడీ తోటి అనుసంధానం చెందడం. అదే మాస్టర్ సూర్యుడి యొక్క యోగంలో ప్రధానంగా ప్లానెటరీ ఎథరిక్ బాడీని సెట్ చేసుకుంటే అప్పుడు జీవులు సహజంగా వాళ్ళ యొక్క ఫిజికల్ ప్లేన్ నుంచి వాళ్ళు చక్కగా వాళ్ళు జీవించేటువంటి విధానాల్లో ఒక అప్లిఫ్ట్‌మెంట్ అనేటువంటిది చూస్తాం. అదే రకంగా సోలార్ సిస్టమ్ యొక్క ఎథరిక్ బాడీని సెట్ చేస్తే ఇంకా హయ్యర్‌గా ఉంటుంది విధానం. అందునుంచి వాటితోటి లింకప్ అయ్యేటువంటి రహస్యాలన్నీ కూడా మాస్టర్ సివి గారు ప్రేయర్‌లో ఇచ్చారాయన అది. And of course the planet అన్నారు. I would here point out that the term permanent atom is essentially symbolic and that what we call the permanent atom, it is reality only a unit of energy within the sphere of influence of the solar ray, which can at any time pick it up. If I may use to euphonious a phrase. In these atoms, the past memory of the personal self is stored. ఏంటి పర్మనెంట్ యాటమ్ అంటే దానికి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు మనకి. నాకు గుర్తున్నంత వరకు ఏ బుక్‌లోని ఇవ్వలేదు. ఈ బుక్‌లో ఇక్కడ ఇచ్చారు మనకి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నారు? ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ వితిన్ ద స్ఫియర్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ది సోల్ రే. ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఫిజికల్‌కి సంబంధించిన ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ అది. దాని నుంచి భౌతిక దేహంలోకి కావాల్సినటువంటి అణువులన్నీ ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ నుంచి కట్టుకుంటూ ఉంటాయి. అందు నుంచి పటిష్టమైనటువంటి దేహం మీకు అందిస్తాను. పటిష్టమైనటువంటి దేహం ఏమిటి? వీడి యొక్క ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ మంచిది ఉందనుకోండి. బాగా అవగాహన చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? వీడికి వచ్చేటువంటి దేహం అంతా కూడా దేహం అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది వీడి యొక్క ఎథరిక్ బాడీ. అందుకే మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేయడం వల్ల వీడికి ఏం జరుగుతుందంటే ఒక పటిష్టమైనటువంటి దేహం మీకు కట్టి ఇస్తాను. పర్మనెంట్ బాడీస్ అన్నారు ఆయన. పర్మనెంట్ బాడీస్ అన్నారు మాస్టర్ శ్రీ గారు. పర్మనెంట్ బాడీస్ మీన్స్ దిస్ పర్మనెంట్ యాటమ్. ఇది ఒక మంచి పటిష్టంగా చేస్తారు మనకి సాధనలో. అది జరుగుతుంది మనకి. సో ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. వితిన్ ద స్ఫియర్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ది సోల్ రే విచ్ కెన్ ఎట్ ఎనీ టైమ్ పిక్ ఇట్ అప్. విచ్ కెన్ ఎట్ ఎనీ టైమ్ పిక్ ఇట్ అప్ అన్నారు. అంటే ఏంటి? ఎట్ ఎనీ టైమ్
ఈ ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ అనేటువంటిది చక్కగా సోల్ యొక్క దీంట్లో సోల్ యొక్క స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఈ పర్మనెంట్ యాటమ్స్ అనేటువంటి వర్తిస్తుంటాయి. 3 ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ యూనిట్. ఈ 3 పర్మనెంట్ యాటమ్స్ సోల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఇవన్నీ పనిచేస్తుంటాయి. పనిచేస్తూ ఇవి ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం ఇట్ విల్ టేక్ బ్యాక్ ఆర్ ఇట్ విల్ గో ఫార్వర్డ్. అది జరుగుతుంటుంది. ఇన్ దీస్ యాటమ్స్ ద పాస్ట్ మెమరీ ఆఫ్ ది పర్సనల్ సెల్ఫ్ ఈజ్ స్టోర్డ్. వీటి పర్మనెంట్ యాటమ్స్లో ఏమంటే పాస్ట్ మెమరీ ఆఫ్ ది ఇది కిందటిది క్రిత దేహంలో ఏదైతే ఉందో అది ఎక్కడ నిక్షిప్తం అయిందంటే ఫిజికల్ పర్మనెంట్ యాటమ్, యాస్ట్రల్ పర్మనెంట్ వీటిలో స్టోర్ అయి ఉంటుంది. అందుకే కొందరు చిన్న పిల్లవాళ్ళే ఉన్నా సరే పెద్దవాళ్ళు ఏదైతే కోరుతుంటారో, పెద్దవాళ్ళు ఏ విషయాలు అయితే మాట్లాడుతుంటారో, చిన్నప్పుడు ఎప్పుడు వాడికి డబ్బు అంటే అంత ఇది లేదు. కానీ చిన్నప్పుడు అంటే మామూలుగా చిన్నపిల్లలకి డబ్బు అంటే పెద్దగా తెలియదు, అదేదో ఉండొచ్చు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి వాడు నాన్న జేబులోంచి డబ్బులు తీస్తాడు, అవి వాళ్ళు ఎక్కడుతుంటారు, జేబులో పెడుతుంటారు, ఏదో చేస్తుంటారు. మరి ఇది ఎలా వచ్చింది అడిగండి? వాడి క్రితం జన్మలో డబ్బు మీద వాడికి చాలా ఇది ఉంది. అది ఏ కారణం చేతనో అది అలా చూస్తూ వాడు దేహం వదిలేశాడు. ఈ జన్మలో ఫస్ట్ వాడు పుట్టగానే డబ్బులు పట్టుకోవడం లేదా పుస్తకాలు పట్టుకోవడం ఏదైనా సంథింగ్ యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, దట్ డజంట్ మ్యాటర్. సో ఆ వయస్సుకి సంబంధం లేనటువంటి గుణాలు వాళ్ళు మీరు దేని చేత చూస్తారంటే వాడి యొక్క పూర్వ వాసనల చేత అది ఏర్పడుతోంది. అది ఆ వాసనలు ఎక్కడుంటాయి అంటే ఈ పర్మనెంట్ ఐటమ్స్లో ఉంటాయి. అది చెప్తున్నారు ఇక్కడ. సో పాస్ట్ మెమరీ అన్నదాన్ని of the personal self is stored. These are in the nature of memory cells and are the responsiveness of past experiences of gained quality and of the particular note which the body of which it is the nucleus has achieved. So what honor idanతా కూడా particular note which the body of the nucleus ఏదైతే ఉంటుందో దాని honor memory cells అన్నారు. ఈ మెమరీ సెల్స్ అంటే ఆ న్యూక్లియస్లో ఇదంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. ఈ యొక్క వాసనలన్నీ కూడా దే ఆర్ మెటీరియల్ ఇన్ నేచర్, ఆర్ కనెక్టెడ్ ఓన్లీ విత్ ది ఫారెన్ ఆస్పెక్ట్స్ అండ్ ఆర్ imbued with as much of the quality of consciousness of the as the soul has succeeded in developing in the 3 worlds. ఈ చక్కగా ఇవి 3 worldsలోనూ వాటి యొక్క ఇవి అన్నీ కూడా చక్కగా రిఫ్లెక్టరీగా ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా ఈ 3 పర్మనెంట్ ఐటమ్స్లో ఉంటాయి. ద హోల్ సబ్జెక్ట్ ఈస్ మోస్ట్ అబ్స్ట్రూస్ అండ్ విల్ బి ఓన్లీ అండర్స్టూడ్ అండ్ ద సింబాల్స్ అండ్ ఇన్వాల్వ్డ్ రైట్లీ ఇంటర్ప్రిటెడ్ వెన్ క్లియర్వాయన్స్ ఈజ్ ఎ నార్మల్ అట్రిబ్యూట్ ఆఫ్ యావరేజ్ మ్యాన్. ఈ రహస్యాలన్నీ ఎప్పుడు మనకు తెలుస్తాయంటే క్లియర్వాయన్స్ అంటే చక్కగా మనకు కావాలి. క్లియర్వాయన్స్ అంటే అది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదండి, బాగా తెలుసుకోండి. క్లియర్వాయన్స్ ఈజ్ నాట్ సచ్ ఏ గ్రేట్ థింగ్, ఇట్స్ వెరీ క్యాజువల్ థింగ్ ఇన్ వన్ వర్డ్. సో చక్కగా మీరు ఇది చేసుకుంటే అంటే క్లియర్వాయన్స్ అంటే ఏంటంటే మామూలుగా మనం చూస్తున్నప్పుడు మనకి ఏర్పడేటువంటి భావములన్నీ కూడా ఒక వస్తువుని కానీ ఒక విషయాన్ని కానీ ఒకటి చూసినప్పుడు దాని యొక్క అవుటర్ ఆస్పెక్టే. అంటే ఎదుటివాడు కోపంగా మాట్లాడితే అబ్బాయి వాడు అంటే నాకు ఇష్టం లేదని అంటాం. ఎదుటివాడు ప్రేమగా మాట్లాడితే అబ్బాయి వాడు చాలా బాగా మాట్లాడతాడని వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటాం. అది అవుటర్ లేయర్ వరకు సంబంధించి ఉంటుంది. క్లియర్వాయన్స్ కలిగినటువంటి వాడు ఏం చేస్తారంటే వాడు కోపంగా మాట్లాడాడు కరెక్టే, వాడు కోపం ఎందుకు వచ్చింది, వాడికి కోపంగా ఎందుకు ఉంటున్నాడు వాడు ఎప్పుడు కూడా, ఈ రహస్యాలు వాడు చక్కగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకుంటే రహస్యాన్ని అన్నారంటే క్లియర్వాయన్స్ అన్నారు. అందుకని క్లియర్వాయన్స్గా ఉండడం అంటే చక్కగా తెలుసుకున్నటువంటి వాడికి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి విషయం చాలా ఈజీగా అవగాహనలోకి వచ్చేస్తుంది. ఒక మామూలుగా ఉంటున్నటువంటి వాడికి ఈ విషయాలు చక్కగా వాడికి తెలియబడడం అంత సులభం కాదండి అంటున్నారు. Then the focus of the substance in any form, its galvanizing center can be seen. Then the forms of the substance in any form can be seen. Clairvoyance కలిగినటువంటి వాడు form of any substance can be seen అన్నారు. Forms of the substance, focus of the substance. సో ఫోకస్ అంటే ఒక యూనిట్ మన ముందు వచ్చి నిలిచింది అనుకోండి, వీడు పర్మనెంట్ ఐటమ్స్ నుండి చూడగలడు అంటుండి చేస్తాడు. అంటే వీడి యొక్క భావాలు వెనక ఉన్నటువంటి రాష్ట్రం నుండి చూడడం అనేది ఎప్పుడు చేయాలి, అది బాగా తెలుసుకోవడం. చెప్పబడుతున్న విషయాన్ని యాజిటీస్గా మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా మనం సొసైటీలో మనం ఫెయిల్ అవుతాము. మనం ఎప్పుడు మనం సక్సెస్ అవుతామంటే ఈ భావాలు వెనుకున్నటువంటి విషయం ఏమిటి. టీచర్ గారు కొట్టారంటే ఆ టీచర్ అంటే నాకు ఇష్టం లేదు అనుకున్నటువంటి పిల్లవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాడు, లైఫ్లో ఫెయిల్ అయిపోతాడు. వాడు అంటే స్కూల్ సబ్జెక్ట్లో వాడు పాస్ అయిపోవచ్చేమో కానీ లైఫ్లో వాడు ఫెయిల్ అవుతాడు.
టీచర్ గారు ఎందుకు నా మీద కోపంగా ఉన్నారని రాసేవాడు తెలుసుకొని వీడు వర్తించడాన్ని ఉన్నారంటే క్లియర్వాయన్స్ అన్నారు. సో ఫోకస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎప్పుడైతే వీడికి తెలుస్తుంది ఇన్ 3 worlds can be seen. I do not here advise much reflection on the subject, as it is an exceedingly difficult one, constituting in itself a very advanced science and embodying the mystery of the first solar system, the past. Again, the memory cells give their contribution. ఎందుకంటే ఇది ఒక అడ్వాన్స్డ్ సైన్స్, ఇది క్లియర్వాయన్స్ అంటుంది. నా గుర్తుని మనం కొంచెం చదువుకున్నామో లేదా చదువుకోలేదో, లెడ్బిటర్ గారిది క్లియర్వాయన్స్ బుక్ ఒకటి ఉంది, వీలైతే అది చదువుకుందాం మనం ఒకసారి. చక్కగా ఈ క్లియర్వాయన్స్ అన్నటువంటి చక్కగా మనం అంటే ఇది హయ్యర్ ఆస్పెక్ట్ ఏం కాదు, ఇది టెలిపతి ఇస్ డిఫరెంట్, క్లియర్వాయన్స్ ఇస్ డిఫరెంట్. సో క్లియర్వాయన్స్ అంటున్నది ఏంటంటే వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఏ భావంతో అయితే వస్తున్నాడో ఆ భావం చక్కగా మనకు రిఫ్లెక్ట్ అయిపోవడం. సో దానికి ఎలా చేసుకోవాలి ఏంటంటే అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పుస్తకాలు వాటిల్లో. అది ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అది మనం చెప్పుకుందాం. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఐ డు నాట్ హియర్ అడ్వైజ్ మచ్ రిఫ్లెక్షన్ ఆన్ సబ్జెక్ట్ అది ఎక్సీడింగ్లీ డిఫికల్ట్ అండ్ ఇది ఈ క్లియర్వాయన్స్ అంటున్నది ఇట్ బిలాంగ్స్ టు ది పాస్ట్ సోలార్ సిస్టమ్. దాని యొక్క వాసన అంటున్నది ఈ సోలార్ సిస్టంలో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ రకంగా మీరు తెలుసుకోవచ్చు, దర్శించవచ్చు. బట్ అది తెలిసినందువలన మీకు ఒక ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్ మీకు తెలుస్తుంది. టెలిపతి ఇస్ డిఫరెంట్, అది వేరు, క్లియర్వాయన్స్ ఇస్ డిఫరెంట్. అది ఇప్పుడు కొంచెం బాగా దృష్టిలో ఉంచుకుంటాం వీటికి తేడా. ఇట్ ఈస్ త్రూ ద పర్మనెంట్ ఆటమ్స్ దట్ ద ఫోర్సెస్ ఆఫ్ మెటీరియలిజం కెన్ వర్క్. ద గ్రేట్ వైట్ లార్జ్ వర్క్స్ త్రూ ది 7 centers. సో ఇట్ ఈస్ త్రూ ది పర్మనెంట్ ఆటమ్స్ దట్ ది ఫోర్సెస్ ఆఫ్ మెటీరియలిజం, ఈ పర్మనెంట్ ఆటమ్స్ ద్వారా ఈ ఫోర్స్ ఆఫ్ మెటీరియలిజం అంటున్నది మేనిఫెస్టేషన్లోకి వస్తుంది. మెటీరియలిజం కెన్ వర్క్. ద గ్రేట్ వైట్ లార్జ్ వర్క్స్ త్రూ ది 7 centers. ఈ పర్మనెంట్ ఆటమ్స్ వీటి వల్ల మెటీరియలిజం అంటున్నది వ్యక్తం అవుతుంది. ఈ పర్మనెంట్ ఆటమ్స్కి సంబంధించినటువంటి వాటిగా కాకుండా వీటికి వెనకాల ఉన్నటువంటి 7 centers అంటూ ఉన్నాయి మనలో. ఈ 7 centers తోటి ప్రధానంగా వైట్ లార్డ్స్ వాళ్ళు అంటే మాస్టర్స్ వీళ్ళందరూ కూడా వీటితో అనుసంధానం చెంది పనిచేస్తుంటారు. అంటే వీటి యొక్క ఎథరిక్ లేయర్స్లో వీడికి 7 centers అంటుంటూ ఉన్నాయి. ఈ 7 centers తోటి అనుసంధానం చెందడం అంటున్నది చేస్తే అప్పుడు వీడికి విషయాలు అటువంటి వాటి మీద చక్కటి అవగాహన అంటున్నది ఏర్పడుతుంది. ఈ పర్మనెంట్ ఆటమ్స్ ఎంతవరకు వీడికి ఉపకరిస్తాయంటే వీడి దర్శించిన ఇవన్నీ కూడా వీటిలో ఇలా స్టోర్ అయిపోయి ఉండడం, వాటి వలన వీటిలో ఒక క్లియర్వాయన్స్ అటువంటి స్థితి వీడికి చక్కగా, ఇదంతా కూడా దీనికి సంబంధించిన విషయం. దానికన్నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 7 centers. ఈ 7 centers తోటి వీడు ఎప్పుడైతే వీడు అనుసంధానం చెంది వీడి లైఫ్ అంటే ప్రతి సెంటర్లోనూ చక్కగా ఎనర్జీ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటున్నాయి ఏమిటి వీడిని చక్కగా వాటిని వీడు చక్కగా దర్శించుకుంటూ వాటిని చక్కగా తెలుసుకుంటూ వీడి లైఫ్ లీడ్ చేస్తుంటాడో అది దీని యొక్క నెక్స్ట్ హయ్యర్ ఆస్పెక్ట్. అంటే పర్మనెంట్ ఆటమ్స్ వల్ల వీటిలో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ సంబంధించిన విషయాలన్నీ ఉంటుంటాయి వాటిలో. వాటి యొక్క వాసనలన్నీ కూడా వీటిలో స్టోర్ అయి ఉంటాయి. సో 7 centers తోటి వీటి అనుసంధానం చెందడం చేత పర్మనెంట్ ఆటమ్స్లో ఏర్పడినటువంటి విషయాలు ఏవైతే వీటిలో ఉండకూడనటువంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా రెక్టిఫై అయిపోతాయి. అదే నెక్స్ట్ స్టెప్. Aries begins the process and the initiator of the process which leads to progress. So Aries begins the process and is the initiator of the process which leads to progress. మేషరాశి ఏం చేస్తుందంటే వీటిలో ఒక ప్రాసెస్ అంటున్నది ఇనిషియేట్ చేస్తుంది, సంకల్పం అంటున్నది వీడికి దిగి వచ్చేటట్టుగా చేస్తుంది. ఆ సంకల్పం అనేది మేషరాశి నుంచి దిగి వస్తుంటుంది వీడికి, అది వీడు ప్రోగ్రెస్ అయ్యేటువంటి సంకల్పం వీడికి అందిస్తుంటుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ as it is now the final or 7th initiation, the initiator of the mysteries will work under instructions and with energies which emanate from the Lord of the constellation Aries. సో మిస్ట్రీస్ ఇవన్నీ కూడా ఏమిటంటే అంటే ఇనిషియేటర్ అన్నారు వీళ్ళు. సో ఇనిషియేటర్ ఆఫ్ ది ప్రాసెస్ అన్నారు. At the end of the age, as is now the final or 7th initiation, సో వీడు ఎప్పుడైతే వీడు పరిపూర్ణత అంటున్నది సాధిస్తాడో 7th initiationలోకి ఎప్పుడైతే వెళ్తాడో, the initiator of the mysteries will work under instruction and with energies which emanate from the Lord of the constellation Aries.
అది అంటే ఏరీస్ నుంచి వీడు 7th ఇనిషియేషన్ ఎప్పుడైతే ఆ స్థితికి పెడతాడో అప్పుడు మేషరాశి వీడిని ప్రధానంగా లీడప్ చేస్తుంది. 7th ఇనిషియేషన్ పొందడం అంటే ఏమిటి? అంటే సృష్టి ఇదంతా కూడా దేని నుంచి అయితే ఎమినేట్ అవుతోంది, ఇవన్నీ ఏంటి అన్నట్టు రహస్యాలు చక్కగా దర్శనం అవడం, సృష్టి అంటే దేని నుంచి అయితే ఏర్పడుతుంది, ఇవన్నీ విషయాలు చక్కగా తెలుసుకోవడం, ఇదంతా అయిన వాడు మేషరాశి వాళ్ళు ప్రధానంగా పనిచేస్తుంటుంది. ఇంకా మేము వేరే ఏం ఉండదు వాళ్ళు. అది చెప్తున్నారు. ఏరీస్ ఈస్ ద లీడింగ్ ఫైర్ సైన్ instruction with the from the Lord of Constellation Aries. In the last analysis and esoterically speaking, fire is the great liberator and Aries is the leading fire sign which will eventually fuse the beginning and the end, blend the opposites and dispel both time and space. So బాగా గుర్తుపెట్టుకోండి, ఫైర్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే వీటిలో ఎసోటరికల్ స్పీకింగ్ ఫైర్ ఇస్ ద గ్రేట్ లిబరేటర్. ఎక్కువగా అగ్నికార్యం అటువంటి చేయడం చేత ఇప్పుడు లిబరేషన్ నుండి చాలా ఈజీగా వస్తుంది. అంటే మీరు అదే దేవతని అర్చించడం, మామూలుగా పూలు అక్షంతలతో అర్చించడం ఒకటి, అదే దేవతని మీరు అగ్ని స్వరూపంగా అర్చించడం అంటున్నది ఒకటి. రెండింటికి తేడా. భౌతికమైనటువంటి ద్రవ్యాల ద్వారా మీరు అర్చించడం చేత వీడికి రిజల్ట్ అంటున్నది ఒక ఆస్పెక్ట్ వరకే ఉంటుంది, రిలేటెడ్ టు సర్టెన్ థింగ్. మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి పాయింట్ని. ఉదాహరణకి మీరు విష్ణుదాసనం ఉంది, లేదా విష్ణు ఉన్నాడు, లేదా నారాయణుడు ఉన్నాడు, లేదా అమ్మవారు ఉన్నారు, ఎవరైనా సరే వీడని మీరు భౌతికంగా ఆ స్తోత్రము లేదా ఏదో పారాయణ చేసుకుంటూ పూలు అక్షంతులు లేదా కుంకుమ పసుపు ఇలాంటి వాటితో మీరు పూజ చేయడం, దట్ ఈస్ పర్టైనింగ్ టు ద ఫిజికల్ లెవెల్. దీని గురించి మనం ఇంకొంచెం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. ఓం శాంతి శాంతి.